అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తాజా మాజీ సర్పంచ్లకు ఘన సత్కారం. వైసీపీ శ్రేణులకు ఉత్సాహం నింపిన మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్. నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీకి చెందిన తాజా మాజీ సర్పంచ్లకు ఘన సత్కార కార్యక్రమం నిర్వహించబడింది. మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. గ్రామస్థాయి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ నిర్వహించిన ఈ సత్కారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షులు బొడ్డెటి ప్రసాద్, మాజీ ఎంపీ బిశెట్టి సత్యవతి, వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే శోభ హైమవతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ దంపతులు మరియు ముఖ్య అతిథుల చేతుల మీదుగా తాజా మాజీ సర్పంచ్లకు శాలువాలు కప్పి, మొమెంటోలు అందజేశారు. ప్రతి సర్పంచ్ను ప్రత్యేకంగా పరిచయం చేస్తూ వారి సేవలను కొనియాడడం కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, నర్సీపట్నం నియోజకవర్గంలోని 4 మండలాల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లలో 101 మందికి 75 మంది వైసీపీ పార్టీకి చెందిన సర్పంచ్లు గెలుపొందినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారంలో ఈ సర్పంచ్లు కీలక పాత్ర పోషించారని ఆయన ప్రశంసించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి వారు చేసిన సేవలను గుర్తిస్తూ ఈ సత్కారం నిర్వహించినట్లు తెలిపారు. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ బలాన్ని పెంచుకోవాలని సూచించారు. ఐక్యతతో పనిచేస్తే తిరిగి విజయాన్ని సాధించడం ఖాయం అని గణేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథులు కూడా తమ ప్రసంగాల్లో సర్పంచ్ల సేవలను అభినందిస్తూ, గ్రామాల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని సూచించారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తే ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీకి చెందిన పలు స్థాయి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులుగా డాక్టర్ యశ్వంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోవడానికి. మనకి మేడం గారు మన నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకులు, మేడం గారు అబ్జర్వ్ చేస్తారు కనుక వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన పార్లమెంట్ పరిశీలకులు మాజీ శాసనసభ్యులు ఎస్కోట సభ్యులు గారు శోభ హైమవతి గారు కూడా చాలా 4 ప్రోగ్రాం కావడం జరిగింది కనుక వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే నర్సీపట్నంలో మాకు పార్టీ పని అప్పచెప్పినా కూడా పార్లమెంట్ లో నర్సీపట్నంలో పెద్ద పని ఏమి ఉండట్లేదు. మాకు మీరు చెప్పకపోతే పార్టీ ఆదేశించక ముందే మీ ఎమ్మెల్యే గారు, ఆయన ఎప్పుడు మాజీ ఎమ్మెల్యేనే, మళ్ళీ రాబోయే ఎమ్మెల్యే గారు కూడా ఆయనే కాబట్టి ఎమ్మెల్యే గారే మనకి. ఆయనకి ప్రతి కార్యక్రమంలో సపోర్ట్ చేస్తున్నటువంటి మీ అందరూ కూడా, ఎందుకంటే చూసాము, నేనైతే పరిశీలకులా వచ్చిన తర్వాత కోటి సంతకాల సేకరణ కానివ్వండి, ధర్నా కార్యక్రమాలు కానివ్వండి, కమిటీస్ నిర్మాణం కానివ్వండి, ఏ కార్యక్రమం చెప్పినా కూడా అది 100% పార్టీ నిర్దేశించినటువంటి కాలానికి ముందే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి రాష్ట్ర స్థాయిలో అటు ఎమ్మెల్యే గారికి కానీ ఇటు మా అందరికి కానీ మరి రాష్ట్ర స్థాయిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నర్సీపట్నం నియోజకవర్గాన్ని ఎన్నుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మీరు ఇచ్చినటువంటి సపోర్ట్, వీటన్నిటికీ కూడా నా వ్యక్తిగతంగా కానీ పార్టీ తరఫు నుంచి కానీ మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున నిర్వహించే కార్యక్రమం ఎప్పుడైనా సరే గ్రామాలు అభివృద్ధి జరిగినప్పుడే, గాంధీ గారు చెప్పినట్లుగా గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే, గ్రామాల్ని సస్యశ్యామలంగా అభివృద్ధి చేస్తున్నప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అదేవిధంగా గతంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో గ్రామాల్లోనే ఒక సచివాలయాన్ని నిర్మించి గ్రామాల్లోనే గ్రామ సర్పంచులతో పాటు గ్రామ పరిపాలన కూడా గ్రామ స్వరాజ్యాన్ని అందించారు. అయితే ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి సందర్భంగా, ఎప్పుడైనా సరే నాకున్న రాజకీయ అనుభవం కాదు, వేదిక మీద ఎంతో మంది అనుభవజ్ఞులు ఉన్నారు, మీ అందరూ కూడా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి గెలవడం అనేది కాస్త సులువైన పనే. ఎందుకంటే అక్కడ నాయకుడి తాలూకు నాయకత్వం కానీ, పార్టీ తాలూకు వేవ్ కానీ, ఇవన్నీ కూడా ఒక 50% లేదంటే 80% వరకు దీని తాలూకు ప్రభావం ఉంటుంది.
గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసి గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి తాలూకా వ్యక్తిత్వం కానీ, ఆ వ్యక్తి తాలూకా అందుబాటు కానీ, ఆ వ్యక్తి తాలూకా ప్రభావం ఎక్కువ మరి స్థానిక సంస్థల్లో ఉంటుంది. అందుకే ఎమ్మెల్యే ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచేదానికంటే కూడా సర్పంచ్గా పోటీ చేసి గెలవడం అనేది కష్టమైనటువంటి పని అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. మీకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని, పార్టీ మీకు ఇచ్చిన అవకాశాన్ని మీ ప్రాంత అభివృద్ధి కోసం అహోరాత్రులు కష్టపడి మరి మీరు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మరొక పర్యాయం మళ్ళీ ప్రజాక్షేత్రంలో మీరు ఉండాలని, రాజకీయాల్లో మరి రిటైర్మెంట్ ఉండవు, రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదు. మరోసారి అవకాశం కోసం ప్రయత్నం చేయడమే. అదే రకంగా ఖచ్చితంగా మళ్ళీ సర్పంచ్గా మంచి సర్పంచ్గా మీరు అందరూ పనిచేసినందుకు మరి గణేష్ గారి నాయకత్వంలో మరో పర్యాయం మీ ప్రజల సహకారంతో, మీ నాయకుల సహకారంతో మరోసారి ప్రజాక్షేత్రంలో మళ్ళీ మీరు పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కష్టకాలంలో పార్టీ పట్ల అంకిత భావంతో ఎన్నో ప్రలోభాలకి కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రలోభాలకి మరి లొంగదీసిన ఎవరు కూడా లొంగకుండా పార్టీ పట్ల గణేష్ నాయకత్వం పట్ల అంకిత భావంతో ఉన్నటువంటి ప్రతి సర్పంచ్కి, ఎంపీటీసీకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్. కోఆర్డినేటర్ అయినా ఈ రోజు మీ నియోజకవర్గ రథసారథి అయినా కూడా గణేష్ గారి నాయకత్వం ఎప్పుడు కూడా ఎప్పుడు ముందు తరాలలో కూడా మరి ఇదే రకంగా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, దీవిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మరి నర్సీపట్నం నియోజకవర్గ అబ్జర్వర్ గా మరి నియమింపబడిన తర్వాత మొట్టమొదటి ఇలాంటి కార్యక్రమానికి రావడం నాకెంతో సంతోషం. ఎందుకంటే జగన్ గారి యొక్క పరిపాలన విధానమే మరి గ్రామ స్వరాజ్యం. ఏదైతే మరి మనకి స్వాతంత్రం తెచ్చిన పూజ్య బాపూజీ ఏదైతే కలలు కన్నారు, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని మరి అన్నారు. కానీ ఈ 78 సంవత్సరాలలో ఎవరైనా కూడా గ్రామాలలో ఒక కొత్త బిల్డింగ్, పాత లాంటి పంచాయతీ భవనం, పెచ్చులుడిపోయిన పంచాయతీ భవనాలు, శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, కనీసం వైద్య సౌకర్యం కూడా లేనటువంటి చిన్న సబ్ సెంటర్స్ ఉన్న పల్లెలు, ఈ రోజు మీరంతా కూడా ప్రజాప్రతినిధులుగా ఈ రోజు ఇక్కడ సన్మాన గ్రహీతులైనటువంటి సర్పంచ్ నాయకులుగా ఉన్నటువంటి గ్రామాలు ఎలా ఉన్నాయండి? మీ నోటితో మీరే చెప్పాలి. ఎటు చూసినా ఒక నూతన సచివాలయం, ఒక వెల్నెస్ సెంటర్, ఒక రైతు భరోసా కేంద్రం, పేదలకు ఇంటి స్థలం ఫ్రీగా ఇచ్చి మరి వాళ్ళకి ఇల్లు కట్టిన ఇల్లు, ఇప్పటికి పూర్తయిన ఇల్లు గృహప్రవేశాలు చేసినవి. మరి ఈ రోజు మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అంటే డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి ఎందుకు వస్తానంటే మరి సన్మాన కార్యక్రమం ఉంది, మరి భోజన కార్యక్రమం కూడా ఉంది కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ, నాకెంతో సుపరిచితులైనటువంటి మా కుటుంబ సభ్యులు లాంటి వైసీపీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఏ గ్రామం చూసినా మినిమం 2 నుంచి 4 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. సర్పంచులు కొంత ఫైనాన్షియల్ గా దెబ్బతిన్న మాట వాస్తవం, కరోనా కానీ అప్పుడు కొంత ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. కానీ ప్రజల గుండెల్లో ఆనాటి పరిపాలన, ఒక సుపరిపాలన, జగనన్న మాత్రమే మాకు ఇవన్నీ చేశారు. ఏ పల్లెటూరు వెళ్ళినా సుమారు ఒక 14 నుంచి 20 మంది విద్యావంతులు అక్కడ కూర్చొని మన ఇరుగు పొరుగు పక్క జిల్లాల నుంచి కానీ మన ప్రాంతం నుంచి వచ్చిన మరి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉద్యోగాలు ఎప్పుడు ప్రకటనిస్తారు కాదు, వాళ్ళు కూడా ఊహించలేదు. మన ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లో ప్రతి గ్రామంలో మరి సుశిక్షితులైన గ్రాడ్యుయేట్స్ ఒక్కొక్క విభాగంలో కూర్చొని సేవలు అందించటం మనం ఎప్పుడైనా చూసామా గతంలో? మరి నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చిన గతంలో కూడా వైద్య వృత్తిలో ప్రజలతో అనుబంధంగానే ఉన్నాము కాబట్టి మరి ఇవాళ ఏ గ్రామం చూసినా జగనన్నని గుర్తు చేసుకునే సందర్భం. మరి అటువంటి టైంలో మరి మీరంతా అటు అధికార పక్షంలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి మీరు ఎంతో చక్కగా మీ పదవి బాధ్యతలు నిర్వహించి ఇవాళ ఈ సన్మాన కార్యక్రమానికి గణేష్ గారి నేతృత్వంలో మరి
పెద్దల గౌరవనీయురాయలు పార్లమెంట్ అబ్జర్వర్ శోభా హేమంత్ గారి మరి ఆమె యొక్క పర్యవేక్షణలో ఏం జరుగుతుంది ఇక్కడ అన్ని చోట్ల అని మేడం యొక్క సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రతి ఒక్కటి చూసి కారులో వచ్చేటప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. దేనికి ఉండవు. ఈవెన్ మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ ఈవెన్ ఎమ్మెల్యేకి మంత్రికి కూడా ఉండదు. ఎందుకంటే మన చేతిలో పవర్ ఉంటుంది. ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా అది ఒక సర్పంచ్కే ఉంటుంది. ఎందుకంటే నేను కూడా 3 పర్యాలు సర్పంచ్గా చేసి 10 పర్యాలు మున్సిపాలిటీకి కూడా చేశాను. సర్పంచ్కి మున్సిపాలిటీకి కూడా చాలా తేడా ఉంటుంది, చాలా చేసి ఉంటుంది. సర్పంచ్ అనేది పోస్ట్. ఏదైనా చెయ్యాలన్నా, ఏదైనా ఆటంకం చేయాలన్నా, ఒక ఇంప్లిమెంట్ చేయాలన్నా ముందు సంబంధం లేకుండా మీకున్న నిధులతో మీరు చేయొచ్చు. అదే మున్సిపాలిటీ నుంచి ఇలాను రాష్ట్ర ప్రభుత్వం వరకు కానీ కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్ళినా పదవులు ఉంటే ఉంటాయి కానీ వాళ్ళ చేతిలో ఉండదు. ప్రభుత్వం ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అమలు చేయాలి తప్ప మిగతా వాళ్ళు ఏం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మనకి రాజకీయ భవిష్యత్తు కానీ పార్టీ కూడా బలోపాతం చేయాలన్నా సర్పంచ్ కూడా పవర్స్ ఎవరికి ఉండవు. అది మీ అందరూ చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఇందులో. 1 సారి 2 సార్లు 3 సార్లు ఇప్పుడే పుట్టగారి బట్టి సర్పంచ్ మాట్లాడాడు. అర్జున్ గారి 2 సంవత్సరాలు బట్టి అంటే 4 టర్ములు బట్టి అతను సర్పంచ్గా చేస్తున్నాడు. అంటే అతని యొక్క క్రమశిక్షణ కానీ డెడికేషన్ కానీ ప్రజలు అతను ఆదరించడం కానీ చూస్తే ఒకే కంటిన్యూగా 4 సార్లు అనేది చాలా గొప్పగా భావించవచ్చు. రమణ కూడా అటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఇంకా 2 3 ఉండొచ్చు. కానీ మన ప్లాట్ఫారం కూడా నేను మన ప్లాట్ఫారం కూడా వేసుకోవడానికి మంచి అవకాశం అది. దాని ద్వారా మనం గ్రామ ప్రజలకు సేవ చేయడమే కాకుండా మన పార్టీ కానీ మన నియోజకవర్గం పార్లమెంట్ నాయకులు కూడా ఉపయోగపడే స్థితిగా ఉంటుంది. ఈ సర్పంచ్ని మాత్రం ఒక అదృష్టం. జగనన్న మీకు ఇచ్చింది ఒక మహత్తరమైన అదృష్టం. ఏంటంటే మీ టైంలోనే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు మీరు గర్వంగా. వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ మీ సమక్షంలో జరిగిందని కాళ్ళు ఎగరేసుకుని వేళ మాకు ఖచ్చితంగా చెప్పగలం. ఆ వ్యవస్థ అంత దూరం గ్రామంలో కొంతమందికి ఉపాధి కల్పించే పరిస్థితి కూడా ఈవేళ సర్పంచ్గా మీకు కలిగిన అదృష్టంగా భావిస్తూ మరి ఈవేళ రాజకీయాలు చూస్తున్నాం. అవన్నీ ఇప్పుడు మాట్లాడే పరిస్థితి కూడా లేవు. రకరకాల మాటలు కానీ వ్యత్యాసాలు కానీ చూస్తున్నాం. మన పార్టీ కానీ ఇతర పార్టీలు కూడా మరి వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ యొక్క భాష కానీ చూస్తే రాజకీయాల్లోకి ఎందుకున్నాం వదిలించుకుంటూ పోగొట్టాలనే పరిస్థితి చాలా మంది పెద్దలు రాజకీయ చూసాం టీవీలో. చాలా మన సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారి కళ్ళ నీరు పెట్టుకోవడం నేనేదో మొదటిసారి చూశాను అతన్ని. అది చాలా కేరింగ్ అండ్ డాషింగ్ పొలిటికల్గా చాలా కాలం నుంచి అతను చూస్తున్నాం మనం. అటువంటి వ్యక్తి కూడా విరక్తి చెంది మన భాష ఎదుటివాడు భాషను భరించలేక అతను కన్నీరు పెట్టుకునే పరిస్థితి వెళ్ళిపోతుంటే రాజకీయాలు ఎంత దిగజారిపోయి ఒకసారి ఆలోచిస్తున్నాం. అంతేకాకుండా మన వ్యక్తిగతంగా కూడా మన సర్పంచ్గా ఎంత బాగుంటామో అదే స్థాయి మన పైకి తీసుకెళ్ళడానికి కూడా మన అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా మరి గ్రామాన్ని వదలకూడదు, గ్రామ ప్రజలతో మమేకం కావాలా. కాబట్టి వేళ గణేష్ గారికి కూడా అభినందిస్తున్నాను. మొన్న లాస్ట్ మంత్లోనే మార్చ్ 17th మా మున్సిపాలిటీ కూడా టైం అయిపోయింది జరిగింది. మున్సిపాలిటీ కార్పొరేషన్స్ అన్ని కూడా స్టేట్ మరి వాళ్ళందరికీ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేశారు గణేష్ గారు. అదేవిధంగా ఏప్రిల్ 2తో సర్పంచెస్ కూడా పదవీకాలం అయింది. మరి వాళ్ళందరూ కూడా అందరి ఫ్యామిలీస్ తోటి పిలిపించి వారికి సముచిత న్యాయం చేయాలి. ఎందుకంటే మనకి ఎక్స్ఎంపీ గారు అదేవిధంగా అదృష్టం ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరి సత్యనారాయణ గారికి అదేవిధంగా సీనియర్ లీడరు అదే ఎస్కోట ఎక్స్ఎమ్మెల్యే గారు అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన శోభా హేమంత్ గారు కూడా మరి రావడం మీ సన్మాన కార్యక్రమంలో వారి చేతులుగా మరి మీకు సన్మానం చేయడం కూడా అదృష్టంగా భావిస్తూ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు కూడా దగ్గరలో ఉన్నారు, వస్తున్నారు. మరి వాళ్ళందరూ జిల్లా స్థాయి నాయకత్వంతో మీకు సన్మానం చేశారంటే ఇది మీకు